రాజ్యాంగం మారాల్సిన అవసరం ఉంది. గతంలో కేసీఆర్ గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చినందుకే ఓడిపోయాడు. మరి మీరు కూడా అట్లే మాట్లాడారు. రాజ్యాంగం ఎట్లా సార్ నేను పొలిటికల్ లీడర్ కాదు సార్. వాళ్ళు హిందుగాడు బొందుగాడు కూడా అన్నాడు. మరి కేసీఆర్ అన్నాడా లేదా? ఓడిపోయాడు. రాజ్యాంగం మార్చాల్సిన ఎందుకు అవసరం ఉందంటే సమాన హక్కులు కల్పించాలి. సమాన హక్కులు కల్పించాలంటే కొత్త చట్టాలు రావాలి. కొత్త చట్టాలు రావాల్సిందే. ఇప్పుడు చూడు, భారతదేశంలో చొరబాటుదారులు ఎట్లా వస్తున్నారండి? బంగ్లాదేశ్, మయన్మార్ వచ్చి ఇక్కడ ఆధార్ కార్డు తీసుకుంటున్నారు. మన చట్టంలో ఉన్న రుసుగులే కదా. యూసీసీ బిల్ అవసరమా లేదా మనకి? ఇప్పుడు అవసరమా కదా? అవసరం. అందుకే చట్టాలు మార్చాలి. చట్టాలు మార్చాలనే మా కోరిక. ఎందుకంటే ఇప్పటికి ఇంకా బానిసల బతుకులుగా బతుకుతున్నాం. స్వతంత్రం మనకు రాలేదు, బానిసలుగానే ఉన్నాం. మన దేవాలయాలు ప్రభుత్వం చేతిలో, మన ఆస్తులన్నీ ప్రభుత్వం చేతిలో. వాడు చెప్పినట్టంతా మనం ఇలా. మార్పు ఎక్కడ మొదలు కావాలి? మరి ప్రతి హిందూ మారాలా, ఓటు బ్యాంకుగా మారాలా. అప్పుడే రాజ్యాంగం మారుతుంది. అంటే హిందూ ఓటు బ్యాంక్ అంటే నాకు అర్థం కాదు. హిందూ ఓటు బ్యాంకుగా మారాలా. హిందుత్వం కోసం పనిచేసేవాడికే ఓటు వేయాలి. అప్పుడే హిందుత్వం ఓటు బ్యాంక్గా మారుతుంది. ఇక్కడ పార్టీలు కాదు, హిందువులమంతా ఒక్కటిగా కావాలి. ఓటు బ్యాంకుగా మారాల్సిన అవసరం ఉంది. అప్పుడే మన రాజ్యాంగం వస్తుంది. అప్పుడు మన రాజ్యం వస్తుంది. అదే రామరాజ్యం.